నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఓటెన్ న్యూస్. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన కింజరపు రామ్మోహన్ నాయుడికి అభినందనలు తెలుపుతూ ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో బీసీలకు సముచిత స్థానం కల్పించి పెద్దపీట వేయాలని కోరారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి నిధులు కేటాయించి కృషి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రవర్తిస్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ నాయకులు, మహంతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత మహంతి మరియు బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇదే విధంగా కొనసాగించాలని చెప్పని రేపు ముఖ్యమంత్రి ప్రమాణం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పంచాయతీ వార్డు మెంబర్ కాడి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ వరకు కూడా మా జనాభా దామాషా ప్రకారంగా పదవులు కేటాయించాలి మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఈ రోజున బలహీన వర్గాల వారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకి వ్యతిరేకంగా ఒక ప్రజా వెల్లువ, ఒక ఉత్తర తుఫాన్లాగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంత మెజార్టీ రావటం అంటే ఆ పరిపాలన మీద ఏ విధంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదనేది ఓట్ల రూపేణా మరి ప్రజలతో కూడా చూపించారు. అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలన్నీ కూడా గత ప్రభుత్వాన్ని బాధలు భరించలేక వాడు పెట్టేటువంటి సమస్యలు కానీ, పెట్టేటువంటి అనేక రకమైనటువంటి మానసికంగా కానీ, శారీరకంగా కానీ రకరకాలుగా ఇబ్బందులు పడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పని తప్పనిసరి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన కొనసాగిద్దని, ఈ రోజు వరకు కూడా పోలవరం అనేది లేదు, అదేవిధంగా రాజధాని అనేది లేదు. ఆ విధమైనటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులుగా సృష్టించే విధంగా గత పరిపాలన కొనసాగినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఆ విధంగా ప్రజలు ఇసుక వేసారిపోయి కొత్త ప్రభుత్వం కావాలని కోరుకుని ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరి నాయకత్వంలో కూటమిని విజయ పథకంలో నడిపినటువంటి యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఒక చైతన్యమైనటువంటి ఈ సమాజంలో మార్పు కోరుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారికి తగిన రీతిలో అందరూ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఒరవడి కొనసాగించకుండా వారు పరిపాలనా దక్షుడు, పరిపాలనలో ప్రజలకి ఏదైతే న్యాయం చేయాలో అన్ని రంగాల్లో కూడా పరిపూర్ణంగా న్యాయం చేయాలి. బలహీన బడుగు వర్గాల గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది బీసీల పార్టీ అని చెప్పని గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో కూడా తెలియజేశారు. నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆశించి ఈ యొక్క పార్టీని నిర్మాణం చేశారో ఆ నిర్మాణంలోనే బలహీన బడుగు వర్గాలకి అన్యాయం జరగకుండా భవిష్యత్తులో సమస్త రంగాల్లో కూడా వారి వాటా వారికి దక్కే విధంగా మరి పదవులు కేటాయించాలి. ఏదో కుటుంబంతరంగా కొన్ని పదవులు కేటాయించటం కాదు, పరిపాలనలో భాగస్వాములు చేసే విధంగా ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, మంత్రులు కానీ రేపు కేబినెట్ కూడా మరి చేయబోతూ ఉన్నారు. మా వాటా మాకు తప్పనిసరిగా కేటాయించాలి. కేటాయించకపోతే రేపు భవిష్యత్తులో మళ్ళీ బలహీన వర్గాల వాళ్ళు రకరకాలుగా మళ్ళీ మిమ్మల్ని విమర్శలు చేసే విధంగా మరి పరిపాలన కొనసాగించే విధంగా మీరు కఠినమైనటువంటి నిర్ణయం